ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి సమయంలో ప్రభా నా తండ్రి ప్రత్యేకమైన వారమునైనా ఈరోజు అవును తండ్రి ప్రభా మరి ప్రత్యేకమైన హోలీ వీక్ అని ప్రభా మరి నీ పరిశుద్ధ జనాలు నీ బిడ్డలు ప్రభా నా తండ్రి సెలబ్రేట్ చేసుకుంటున్నా ఈ హోలీ వీక్లోనైనా ప్రత్యేకంగా మరి మొన్నటి ఆదివారము దినమున నైనా మరి మట్టల ఆదివారం అని పామ్ సండే అని మేము సెలబ్రేట్ చేసుకుని ఉంటుండగా దాని గురించిన సత్యాలు మేము నేర్చుకుంటకు అలాగనే ప్రభా నా తండ్రి రేపటి దినమున జరగబోతున్న గుడ్ ఫ్రైడే విషయం నిమిత్తము మేము సిద్ధపడే మనసును మాకు దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో ఈ ప్రార్థనంతా ఎడవేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుని నామంలో మరి ఈరోజు మనం ఉన్న ఈ పవిత్రమైన దినాల్లో అంటే ఈ పవిత్రమైన వారంలో మరి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మరి మొన్నటి ఆదివారం దినమున హోజన్నా హోజన్నా అని చెప్పేసి మనము మరి మట్టల ఆదివారము మరి జరుపుకున్నామండి. మరి నిజమే ఆ దినానికి కలిగిన కొన్ని సత్యాలు అంటే ఆ రోజు ఎందుకు మరి దేవాది దేవుని నామములో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము, మరి ఎందు నిమిత్తము ఆ దినమును ఒక పండగలాగానో అలాగనే పూర్వకంగా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనే విషయంలో ధ్యానిస్తూ మరి ఈరోజు ప్రభువుకు నువ్వు ఏ రకంగా అవసరమై ఉన్నావనే సత్యం గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నానండి. అవును, ఈరోజు నేను ఈ మాటకి ఈరోజు నేను చెప్తున్న ఈ వాక్యానికి మరి టైటిల్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే లార్డ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ యూ. హల్లెలూయా. దేవునికి, యేసు ప్రభు వారికి నీ అవసరత ఉంది అని చెప్పేసి ఈరోజు నేను వాక్యాంశాన్ని నేను చెప్పబోతున్నానండి. మరి జాగ్రత్తగా వినండి. మీరు ఆలోచన చేయొచ్చు, మనకైతే దేవుని అవసరం ఉంది, నిజమా కాదా? కానీ మరి దేవునికి మన అవసరత ఏముంది, ఎలా ఉంది, మరి దాన్ని ఈ మట్టల ఆదివారంతో ఎలా పోల్చాడు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మనకి తెలియనిది అంటూ ఏది లేదు. అంటే మనం క్రైస్తవులం అయితే మరి ఏ సంఘానికి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళమైనను వెళ్ళకపోయినను మరి అన్యులకైతే ఈ విషయం తెలియదు. కానీ మరి మనకి తెలిసిన సత్యం ఏంటి అంటే మరి మట్టల ఆదివారం దినమున పామ్ సండే దినమున అంటే ఆ పస్కా ఆదివారానికి ముందుగా అంటే ఆయన బలి అర్పణకి ముందు వారంలో మరి జరిగిన సంఘటన ఏంటంటే ఆయన యెరూషలేములోనికి మరి ఎంట్రీ ఇచ్చాడు. మరి బైబిల్ గ్రంథంలో క్లియర్గా రికార్డ్ చేయబడుతుంది ఏంటి అంటే ట్రయంఫ్ ఎంట్రీ అంటే విజయోత్సాహంతో కూడిన మరి ఆరంభముగా మరి అంటే ప్రవేశముగా అక్కడ చెప్పబడుతుందండి. హల్లెలూయా. అది ఎవరు ప్రవేశిస్తున్నారు, ఎక్కడికి ప్రవేశిస్తున్నారు, మరి ఎలా ప్రవేశిస్తున్నారు, దాని వెనకాల ఉన్న సత్యాలు ఏంటో కొద్దిగా మనం ఈరోజు ధ్యానిద్దామండి. మరి ఏంటి అంటే యేసు ప్రభు వారు మరి తన పరిచర్యలో 33 సంవత్సరాలు ముగించుకొని ఇంకా చివరి 7 రోజులలో ఉన్న సమయంలో జరిగిన సంఘటన అండి. అంటే ఇంకొక 5 రోజులలో ఆయనని మరి సిలువ వేయబోతున్నారు అనే సమయంలో మరి దేవాది దేవుడు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మరి ఆయన చేసిన సంఘటన ఏంటంటే మరి ఇక్కడ మరి మత్తయి సువార్తలో ఉన్న వాక్యాన్ని బట్టి మనము నేర్చుకుందామండి. దానికంటే ముందుగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే మరి కీర్తనాకారుడు రాసిన 20వ అధ్యాయంలో ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. అవునండి, మరి దాన్ని ఏ రీతిగా నేను పోల్చాలనుకుంటున్నానో మరి మీరు ఆలోచన చేయండి. అంత మాత్రమే కాదు, నాతో పాటుగా పరిశుద్ధ ఆత్మ దేవుని మీద ఆధారపడమని ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానండి. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి కీర్తనాకారుడు మరి 20వ అధ్యాయంలో రాస్తున్న మాట ఏంటి అంటే ఆపత్కాలమందున యెహోవా నీకు ఉత్తరమిచ్చును, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకును గాక, ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకును గాక, నీ దహన బలులన్నింటినీ అంగీకారము చేయును గాక, నీ కోరికలన్నింటినీ సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలకృతము చేయును గాక. అంత మాత్రమే కాదు, యెహోవా నీ రక్షణను బట్టి మేము విజయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, ఈ మీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక, యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు రక్షణార్థమైన తన దక్షిణ హస్తము చూపును, రక్షణ హస్త బలము చూపును, మరి తన పరిశుద్ధ ఆకాశముల నుండి ఆయన మనకి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయింపబడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజా మాకు ఉత్తరం ఏమని చెప్పేసి నేను ఎందుకు ఈరోజు 20వ కీర్తన కంప్లీట్గా మరి నాకు చదవడానికి తెలుగు రాకపోయినా ఎందుకు చదివాను అంటే ఇందులో కొన్ని అంశాలు
ఉన్నాయండి. అది హోసన్నాకి సంబంధించినవని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రత్యేకంగా బయలుపరిచినప్పుడు మరి దీన్ని ఏ రీతిగా మరి ఆ మట్టల ఆధ్వారానికి నేను పోల్చాలి అనుకున్నప్పుడు హోసన్నా హోసన్నా అంటే మరి ఏంటి అనేది చూస్తే మనం ఈ దేవుని నామంలో వస్తున్నవాడు స్తుతించబడును గాక, అంత మాత్రమే కాదు దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పేసి మనందరికీ తెలుసు. కానీ అసలు యాక్చువల్గా హోసన్నా అంటే మమ్మల్ని రక్షించు అని చెప్పేసి రీసెంట్గా ఒక దైవజనుడు చెప్పినప్పుడు నేను విన్నానండి. మరి ఆ మాటని అవునా ప్రభా హోసన్నా హోసన్నా అంటే ప్రభా మమ్మల్ని రక్షించు అంటే నిజమే కదా ప్రభా, నువ్వు మమ్మల్ని రక్షించకపోతే మా జీవితాలు ఏమైపోతాయి ప్రభా అని చెప్పేసి నేను ప్రార్థన చేసి కనిపెడుతున్నప్పుడు మరి ఆత్మదేవుడు మరి వచనాలని చూపించాడండి. మరి ఎన్నో సంవత్సరాల నుండి మరి ఈ మట్టల ఆధ్వర్యం గురించిన అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. వాక్యాలు మనకి తెలుసు, ఇదేమీ కొత్త కాదు. కానీ మరి ఈరోజు ఈ మాటలోకి వెళ్ళి దేవుడు నేర్పిస్తున్నది ఏంటో చూద్దామండి. మరి 2వ వచనాన్ని చూస్తే పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఉద్ధరించును కాక, అంత మాత్రమే కాదు అంటే ఆదుకొనును గాక. మరి 3వ వచనంలో చక్కటి మాట ఉంటుందండి. ఇక్కడ నేను ఆగాలనుకుంటున్నాను. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులన్నింటినీ అంగీకరించును గాక. హల్లెలూయా. నీ నైవేద్యములన్నింటినీ అంగీకరించును గాక, అన్ని జ్ఞాపకం చేసుకుంటారంట. అంత మాత్రమే కాదు నీ దహన బలులు అంగీకరించును గాక. ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేస్తే నైవేద్యములు అంటే ఓకే, ఆఫరింగ్ అంటే కృతజ్ఞతగా మనం ఆఫర్ చేసేదే కావచ్చు. దానికైతే మరి దేవాది దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఇప్పటివరకు దేవునికి కృతజ్ఞతలమై అంటే మనము దేవుడు మన పట్ల చేసిన దానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించామేమో. మరి దేవునికి కొన్ని మేలు అంటే సంఘానికి కానీ పరిచర్య కానీ సపోర్ట్ చేస్తూ మరి దేవుని నామంలో మనం కొన్ని ఆఫరింగ్స్ చేశామేమో అండి. మరి అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అవన్నీ రోజు మీ విషయంలో జ్ఞాపకం చేసుకుని అంత మాత్రమే కాదు మీ దహన బలులను కూడా అంగీకరిస్తున్నాడు. దహన బలులు అనేవి ఎప్పుడు అర్పిస్తాము అనేది అంటే అది పాపానికి సంబంధించింది కదండి. అంటే పాపము చేసినప్పుడు అర్పించేవి ముఖ్యంగా ఈ అర్పణలు దహన బలులండి. మరి నేను అనుకున్నాను నీ దహన బలులు అర్పించడం అంటే ఇప్పుడు పాత నిబంధన ప్రకారంగా మరి అన్నీ అర్పించాము అంటే జంతువులని కోడల్ని వాటన్నింటిని అర్పించాము. కానీ మరి ఇక్కడ చూస్తే ఈ కొత్త నిబంధన ప్రకారంగా అంటే ఇప్పుడు మనం కొత్త నిబంధన జీవిస్తాం అంటే నేను చదువుతుంది పాత నిబంధన వాక్యమే, కానీ మనం ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాము కాబట్టి కొత్త నిబంధన ప్రకారంగా మనం ఎలా దాన్ని ఎలా మనం దాన్ని అన్వయించుకోవాలి అనేది ఆలోచన చేస్తే దేవా మరి దహన బలిగా ఇప్పుడు నేను అర్పించాలంటే మరి ఏం అర్పించగలను, ఏం అర్పించాలి, నువ్వు ఏమి జ్ఞాపకం చేసుకుంటావు. సరే కృతజ్ఞత అర్పణగా నేను ఏమైనా అర్పించగలను, కానీ దహన బలుగా ఏం అర్పించాలి అనేది అన్నప్పుడు నేను అప్పుడు ఆలోచన చేసినప్పుడు మరి పాత నిబంధనలో పాప పరిహారార్థ బలులని దహన బలులని పాపానికి సమర్పిస్తాం. మరి ఇప్పుడు ఏముంది సమర్పించడానికి అని పోల్చుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మరి రోమన్స్లో మరి అధ్యాయంలో చెప్తాడు కదండి 12వ ఏమంటుంది అంటే అక్కడ సజీవ యాగంగా మన శరీరంలో సమర్పించి అని అంటే మనకున్న ప్రాణాత్మ దేహంలో సమర్పించాలంట. హల్లెలూయా. మన ప్రాణాత్మ దేహంలో ఏముంది అనేది చూస్తే మనం పరిశుద్ధులము కానే కాదు, మనలో అసలు ఏమించి కానే కాదు. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే నిజమే, నేను ముందు వచనానికి వెళ్ళినప్పుడు ఇంకా మీకు పూర్తిగా అర్థమవుతుందని నేను నమ్ముతున్నానండి. ఎందుకు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే మనము ఆ దహన బలులు అర్పించాలి. అంటే ఆ దహన బలి మీద ఏముంటుంది అంటే మరి పాత నిబంధన ప్రకారం వాటి మీద మనం చేపెడతాం, మన పాపాలన్నీ కూడా వాటి మీద ట్రాన్స్ఫర్ అయిపోతాయి, అక్కడ అర్పించబడుతుంది. వాటితో పాటుగా వాటిలో పడిన అంటే మరి మన పాపాలు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మన పాపాలు కూడా వాటితో పాటుగా చనిపోతున్నాయటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు మనము అర్పించబడాలి అంటే మరి మనం ఎలా అర్పించబడాలి అంటే మనలో ఉన్నదైతే పాపం సజీవ యాగంగా సమర్పించుకుని అంటే నీ పవిత్రమైన శరీరాలన, నీ పవిత్రమైన మనసున, నీ పవిత్రమైన మరి ఆలోచన స్థితిన అంటే కానే కాదు కదండి. అవి మనలో లేవు. అంటే నువ్వు ఏం అర్పిస్తున్నావు అంటే ఇక్కడ ఆలోచన చేస్తే మన పాపాన్ని మనం అర్పిస్తున్నట్టుగా నాకు అర్థమైంది. అదే నిజమైన అదే సజీవమైన సమర్పణ అని చెప్పేసి ఆత్మదేవుడు నాకు బోధించినప్పుడు దేవా అసలు ఏమిస్తున్నామో మీకేమి సమర్పిస్తున్నామని చెప్పేసి నేను అడిగానండి. హల్లెలూయా. ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు బోధించిన మాట ఏంటంటే నిజమే, ఇంత గొప్ప మర్మం దీంట్లో ఉంది. అంత మాత్రమే కాదు మరి ఇలా నా పాప అంటే పాపంతో నిండబడిన నా ఆలోచనని తలంపుల్ని నేను ప్రాణాత్మ దేహాలని నేను ఆయనకి సమర్పించుకుంటూ మాట ద్వారానేనండి. నిజంగా చచ్చిపోవట్లేదు మనం అక్కడ అర్పించుకోవడం అంటే కేవలం మరి మన ఆత్మతో అంటే మన తలంపులతో దేవుని మీద మరి ఆధారపడి
సమర్పించుకుంటున్నప్పుడు మరి దేవాది దేవుడు చేస్తున్న పని ఏంటి తెలుసా? మన ప్రతి ఆలోచనని, మన ప్రతి కోరికని మరి మీరు చదవచ్చు తర్వాత ఈ కీర్తన 20వ అధ్యాయాన్ని. అదేంటంటే 4-5 వచనాలు చూస్తే నీ ప్రతి కోరిక సఫలం అవును గాక. అంత మాత్రమే కాదు, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చెప్తున్నాడు. చూడండి, రక్షణ అనేది అంటే రక్షించువాడు. ఇప్పుడు మనం హోసన్నాలోనికి వస్తున్నామండి. ఓసన్నా అంటే మమ్మల్ని రక్షించువాడా, మమ్మల్ని రక్షించు ప్రభు అని కూడా అర్థం వస్తుంది అని చెప్పినప్పుడు నిజమే దేవా, ఆ ప్రార్థనలను బట్టి మేము మా పాపాలని మీకు సమర్పించినప్పుడు, అంటే మా పాప భారాన్ని అంతా నీ దగ్గర పెట్టినప్పుడు దేవా, ఇక మేము పాపంతో ఉన్నాము, సజీవ యాగంగా ఉన్న పాట మీ పాదాల దగ్గరకు ఏదో మాలో ఉన్న పవిత్రతని మీకు యాగంగా ఇస్తలేమో, బలి అర్పణగా ఇవ్వట్లేదు, కానీ మాలో ఉన్న పాపాన్ని నీకు అర్పిస్తున్నప్పుడు, ఒప్పుకుంటున్నప్పుడు మరి మమ్మల్ని రక్షించు ప్రభు అని మనం సమర్పించుకుంటున్నామండి. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత యెహోవా అభిషేక్తుడు అంటే ఎవరండి? అభిషేక్తులు మనమే ఉన్నాము. ఎప్పుడైతే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించామో మనము అభిషేక్తులుగా మారిపోతున్నాము. కాబట్టి మనలో ఉన్న పాపమైనా సరే అభిషేకాన్ని బట్టి అది మనల్ని ఏమి చేయలేదు, కానీ మరి దేవుని నుండి ఒక్కొక్కసారి దూరం చేస్తుంది. కానీ మనం ఆ తప్పులను ఒప్పుకున్నప్పుడు, మరి దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ అభిషేకం అనేది మనల్ని ఎలా నడిపిస్తుంది అంటే మనల్ని మరి తప్పిస్తుందటండి. హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఇంకా మాట అంటున్న, యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు ఇప్పుడు అర్థమైంది. మీలో ఉంది పాపమే, కానీ ఆయన మీద ఆధారపడుతున్నాము కాబట్టి మన జీవితంలో మరి అభిషేకం అనేది మనలో ఉన్న పాపాన్ని వెంటనే తీసివేస్తూ మరి ఆయనకి పరిశుద్ధమైన నిజమైన బలి అర్పణగా నైవేద్యంగా మనం సమర్పిస్తున్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, మనము చేసే ప్రతి ప్రార్థనకి జవాబిస్తున్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా యెహోవా నన్ను రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇవ్వమని చెప్పేసి చివరి వచనంలో క్లియర్గా రాయబడింది. ఇందులో ఈ మాటల్ని ఈ ఓసన్న అంటే మరి మన మట్టల ఆధ్వర్యాన్ని ఎలా పోలుస్తున్నాం అనేది చూస్తే మరి నేను అక్కడ అడిగాను, ప్రభా ఏంటి ప్రభా ఈ జీవితం అంటే నువ్వు మమ్మల్ని కావాలని కోరుకుంటున్నావు, ఎలా కోరుకుంటున్నావు అనేది చూస్తే అక్కడ ఒక గాడిద ఉంటుందండి. ఒక గాడిదే. నేను కేవలం క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే 4వ అధ్యాయంలో అంటే మరి యోహాను సువార్త, అలాగని మరి మత్తయి సువార్త, మార్కు, లూకా, ఈ 4 సువార్తలను మనం ధ్యానించినప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా రికార్డ్ చేయబడింది. ఏది ఏమైనా అంశాలు ఒకటే కాబట్టి మరి నేను ఇప్పుడు కేవలం మరి మత్తయి సువార్తలో నుండి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే అది 21వ అధ్యాయంలో రాయబడుతున్న మాట. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో రాయబడుతున్న మాట ఏంటి అంటే అక్కడ నువ్వు గాడిదని తీసుకురా, అక్కడ ఒక గాడిద ఉంటుందని చెప్పేసి తన శిష్యుల్ని పంపిస్తాడు. అది ఎలాంటి గాడిద అంటే వాడబడలేదు అప్పటికి, అంటే ఎవరు యూజ్ చేయలేదు అని చెప్పేసి తెలుస్తుందండి. ఇక్కడ మిమ్మల్ని ఆలోచనలోకి నడిపించాలనుకుంటున్నాను. గాడిదని ఎందుకు ప్రభువు కోరుకున్నాడు? హల్లెలూయా. మరి ఎందుకు కోరుకున్నాడు, ఎందుకు ఇది నువ్వు తీసుకెళ్తున్నావు అని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు యేసు ప్రభు వారు క్లియర్గా చెప్తాడు, అది నాకు కావాలి అని. హల్లెలూయా. ఆ గాడిద అంటే ఆయనకి కావాలంట. ఎందుకు కావాలి? ఊరేగింపు కోసం. ఆయన కోరుకుంటున్నాడా అండి ఊరేగింపులు? కానీ అర్థవంతమైన ఒక ప్రయాణం కోసం ఆయన అడుగుతున్నాడు, దాని మీద కూర్చోవాలనుకుంటున్నాడు. మరి ఆ గాడిదని ఈరోజు మన జీవితంలో మనం ఎలా పోల్చుకోగలమంటే ఆ గాడిద ఎవరో కాదు, నువ్వు నేనై ఉండామండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది కూడా మీరు కొత్తగా ఏం వినట్లేదు, ఇది పాత మాటనే, కానీ నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రభా దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నేను ఆలోచన చేసినప్పుడు మరి గతంలో అంటే పాత నిబంధన ప్రకారంగా చూసినప్పుడు, అంటే పాత కాలంలో అండి, పాత కాలంలో చూసినప్పుడు రాజులని గొప్ప వారిని గాడిదల మీదనే ఊరేగింప చేసేవారంట. అంటే గొప్ప మహిమని వాళ్ళు ఆ గాడిదలు మోయడానికి ఆ సహాయం అనేది ఉండేది. అంటే వాటికి అంత అర్హత ఇచ్చేవాళ్ళంట. నిజమే, గాడిద మోసినంత బరువు మరి గుర్రం మోయలేదు. గాడిద స్లోగా నడుస్తుంది, అదే గుర్రం మాత్రం ఫాస్ట్గా పరిగెత్తుతుంది. ఈ తేడా అయితే మనకి తెలుసు కదండి. మరి ఇప్పుడు రథములకి మరి గుర్రాలకి ఇంపార్టెన్స్ ఉంది, కానీ రథం మీద గుర్రం మీద ఎక్కితే రాజండి. కానీ ఒకప్పుడు మరి గాడిద మీదనే ఆ స్లోగా వెళ్ళడమే, అంటే అది ఎంత బరువు మోస్తుంది అనేది చూస్తే నేను కంపారిజన్ చేసినప్పుడు మరి ఒక డాంకి ఆ గాడిద అనేది గొప్ప బరువును మోస్తుంది, మరి అది మోసినంతగా ఏది కూడా మోయలేదని తెలిసినప్పుడు నేను అనుకున్న ప్రభా మరి ఇక్కడ బరువు అనేది మరి నువ్వు బరువుగా ఎలా ఉన్నావు అన్నప్పుడు మరి దేవాది దేవుడు గొప్ప మహిమ కలిగిన వాడు కదండి. ఆయన బరువు మనము తోయగలమా? ఆయన ఆకాశాన్ని పట్టజాల వ్యక్తి, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పేసి మరి ఆయన అరచేతుల్లో మరి సముద్రాలలో ఉన్న నీటి చుక్కల్ని కొలిసే దేవాది దేవుడు. మరి ఆయన గురించి వర్ణించడానికి నా సమయం సరిపోదు, కానీ మనకి తెలియదంటూ లేదు. మరి అంత గొప్ప దేవుడు దిగి వచ్చి మహిమ స్వరూపాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ ఆయన మానవ రూపంగా వచ్చి మరి ఆ చివరి ప్రయాణంలో ఒక గాడిదను ఎన్నుకున్నాడండి. అది శ్రేష్టమైందే, ఆ శ్రేష్టమైన గాడిదే, పనికిరాని గాడిద కాదండి. ఆ టైంలో రాజులు మరి ఊరేగింపు కోసం వాడబడే గాడిద మీదనే ఎక్కాడైనా, మరి శ్రేష్టంగానే ఎక్కాడు. అంటే నిజమైన సన్మానమే అక్కడ ఆయనకి జరుగుతుంది. మరి ఆ గాడిద ఏం చేస్తుంది తెలుసా అండి? ఆయన మహిమని, అంత గొప్ప మహిమను, అంత గొప్ప బరువును మరి ఆ గాడిద మోస్తుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను, ఆ గాడిద దేవునికి అవసరం ఉంది కాబట్టి మరి
మరి అక్కడికి వచ్చింది. హల్లెలూయా, తీసుకురాబడింది. మరి ఆయన దాని మీదకి ఎక్కాడు. మరి వెళ్తా ఉన్నారు, హోజన్నా హోజన్నా అనుకుంటూ స్తుతులు చెప్తున్నారు. మరి అంత మాత్రమే కాదు, మరి పరుస్తున్నారు. నిజం, అందరు ఏమన్నారంటే ఆ గాడిద మీద యేసుప్రభు ఎక్కారు కాబట్టి ఆ గాడిదకి ఘనత వచ్చింది. అందుకే చూడండి, అంటే ముందు అన్ని పరిచినప్పుడు దాని మీద వెళ్తుంది అంటారు. కాదండి, ఆ టైంలో గాడిదలకి విలువ ఉంది. గాడిదలు శ్రేష్టమైన జంతువులుగా మరి అక్కడ ఆ సమయంలో ఉన్నాయటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇది కూడా అడిగాను, దేవా మరి ఆ టైంలో గాడిదలకు అంత విలువ ఉంటే ఈ టైంలో ఎందుకు గాడిదల విలువ తగ్గిపోయిందని నేను అడిగినప్పుడు మరి దేవాది దేవుడు ఈ మాట కూడా నాకు ఆత్మ రూపంలో మరి ఆయన బయలుపరచాడండి. ఏంటి అంటే మరి అది ఇప్పుడు మనం పోల్చుకుందాం. ఏంటంటే దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. గాడిద ఎప్పుడైతే అంటే ఆ గాడిద ఎప్పుడైతే దేవుని మహిమను మోసిందో ఆ తర్వాత మరి గాడిద అయితే పక్కకి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా, మరి ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? అక్కడ గాడిద వాల్యూ తగ్గిపోయింది. ఎందుకంటే మరి యేసు ప్రభు మహిమని మోసిన ఆ గాడిదని మరి మనుషులు లోకువ చేసేసారు. ఎందుకంటే ఆ తర్వాత వారం రోజులలో యేసు ప్రభు వారు కంప్లీట్గా పాపం అయిపోయారు, పాపముగా మారిపోయారు. అంటే ఆయన పాపం వలేదని పాపాన్ని మోసి ఆయన మన పాపాన్ని అంతా మోసుకున్నప్పుడు ఆయన బరువు ఇంకొక రకమైన బరువుగా మార్చబడినప్పుడు ఇదిగో ఆ గాడిద చూడండి, ఆ గాడిద ఇదిగో ఈ పాపాత్ముడు అంటే ఈ సిలువ వేయబడిన ఈ పాపపు మనిషిని మోసిందని చెప్పేసి దాని వాల్యూ తగ్గిపోయిందటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఆత్మదేవుడు ఈరోజు మీ చెవులను అలాగే మీ కంచెని తెరుస్తున్నాడని నేను నమ్ముతున్నాను. మీరు గాడిదని ఎందుకు పోల్చుకోమంటున్నాను అంటే, ఎందుకు పోల్చుకోవాలనుకుంటున్నానంటే నీవు కూడా మరి ముందు యేసు ప్రభు నీకు తెలియదేమో, కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు నీకు తెలుసు. నువ్వు ఎప్పుడైతే ఆయన మహిమని ఆయన నామాన్ని నువ్వు మోయడం ఆరంభించావో, ఆయనను తెలుసుకున్నావో ఆ రోజు నుండి నీ విలువ పడిపోయింది. అవునా కదా? అసలు నిన్ను ఎవరు పట్టించుకోవట్లే, లోకలు మనల్ని అసలు కనీసం లెక్క చేయరండి. నిజమే, అలాగే ఆ గాడిద పరిస్థితి కూడా మరి వ్యర్థమైపోయింది. మరి గాడిద అనే దానికి వాల్యూ లేకపోయింది. అసలు ఎవరినన్నా తిట్టినా ఎవరా నువ్వు గాడిద అని చెప్పేసి తిడతారు. కానీ గాడిదకున్న మహిమ అది ఒకప్పుడు గొప్పదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువును నువ్వు నేను మోసినప్పుడు కూడా మన వాల్యూ తగ్గిపోతుంది, కానీ మనము మోస్తుంది ఆనాడు అంత గొప్ప ఘనత పొందుకున్న మరి ఆ గాడిద మోసిన మహిమని ఈరోజు మనం కూడా మోస్తున్నామని చెప్పేసి అని దేవాది దేవుడు చెప్తున్నాడు. అందుకే ఆయన మహిమని మనము మొయ్యాలని, ఆయన మనల్ని పిలుచుకోవడం మాత్రమే కాదు, ఆనాడు ఆ గాడిదని కోరుకున్న ఆ ప్రభువు ఈరోజు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదండి, మరి అదే మత్తయి సువార్తలో మరి ముందుకు సాగినప్పుడు మరి నేను ఈ మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే 21వ అధ్యాయంలో 43-44 వచనాలు చూసినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట ఉంటుందండి. ఏమని ఉంటుందంటే ఒక రాయి గురించి రాయబడుతుంది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా అయ్యెను, అది ప్రభువు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. హల్లెలూయా, అవునండి, అంటే త్రోసివేయబడిన రాయి అంట తుదకు మూల రాయింది. ఈ మాట మనం ఎప్పుడు అనుకుంటాం? మనం ఎప్పుడైనా మన జీవితంలో తృణీకరించబడితే ఖచ్చితంగా మనము మూల రాయిగా అవుతాం. అంటే దేవుడు మనల్ని ఘనపరుస్తాడని ఒక బలము ధైర్యం అనేది మనం ఎప్పుడు పొందుకుంటాము. ఆ మాటని నేను ధ్యానించినప్పుడు ఆ తర్వాత వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే నిజమే దేవా, నువ్వైతే మమ్మల్ని మరి హెచ్చిస్తావు, ఘనపరుస్తావు. అసలు ఈ మమ్మల్ని బండతో పోల్చడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు నెక్స్ట్ వచనంలో చూసినప్పుడు మరియు అక్కడ క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే, కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగింపబడదు, దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నానని అంటూ ఏమంటున్నాడు తెలుసా అండి? మరియు ఆ రాతి, ఏ రాతి? నువ్వు నేను అనే రాతి. హల్లెలూయా, మరియు ఆ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వానిని నలిగి వేయబడును అంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. నాకు ఈ మాట చాలా నచ్చింది. నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు నువ్వు నేను ఒక బండ ఉంటే, అంటే బండ దేవుని చేత ఏర్పాటు చేయబడిన బండలమే, కానీ మనుషుల చేత తృణీకరించబడిన బండలంగా మనం ఉన్నప్పుడు దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరి ఏదైనా సరే బయట నుండి ఏదైనా సరే వచ్చి బండలమైన మన మీద పడ్డప్పుడు ఏమవుతుంది తెలుసా అండి? తునకలైపోతుందంట. ఏ పరిస్థితి, ఏ చీకటి పరిస్థితి, ఏ నెగిటివ్ పరిస్థితి, ఏ మనుషుడు వచ్చి నిన్ను నాశనం చేయాలని చూసినా, ఏది చేసినా దానికే నాశనం, వారికే నాశనం. కానీ బండకి ఏమవుతుంది? బండ ఎప్పుడు బద్దలు కాదు. అంటే నేనేమంటానంటే ఏదో పని సాఫ్ట్గా ఉండే రాయి గురించి మాట్లాడతలేను, కానీ బలమైన బండ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఈ బలమైన బండగా మారిపోయిన మనల్ని దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మన మీద ఎవరొచ్చి పడ్డా, ఏమొచ్చి పడ్డా, ఏ స్థితి, ఏ పరిస్థితి వచ్చి మన మీద పడ్డా మనం మాత్రం పగిలిపోం. కానీ ఆ వచ్చి మన మీద పడ్డదే పగిలి తునకలైపోతుందంట. అంత మాత్రమే కాదు, మనం ఒకవేళ మనకు తెలుసో తెలియకుండానో మనం ఒకరి మీద పడిపోయినప్పుడు, అంటే వేరే పాపాల జోలికి కానీ, తప్పుల జోలికి కానీ, మరి పరిస్థితుల జోలికి కానీ మనం వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా క్లియర్గా సందర్భం చెప్తుందంటే, మనం బండలమే ఉన్నాం దేవుళ్ళలో కాబట్టి, అంటే మనుషులుగా ఉన్నాం, తప్పులు చేస్తాం కాబట్టి ఆయనను దేవాది దేవుడు మనకి ఇస్తున్న ఘనత ధైర్యం ఏంటి అంటే,
మనం వెళ్ళి కూడా వేరే నెగిటివ్ పరిస్థితుల మీద పడ్డప్పుడు అదే నాశనం అయిపోతుంది. కానీ మనకు ఏమీ కాదు. మనము నిజంగానే మరి నిషేధించబడిన వారము కాదు, కానీ ఆయన చేత మూలరాయిగా మార్చబడిన వారము, మొదటి రాయిగా మరి శ్రేష్టమైన వారిగా మార్చబడిన వారంగా మరి దేవాది దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని పలుకుతున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎలా వెళ్ళింది మనం మెసేజ్ ఈరోజు చూసినప్పుడు? అవును, నువ్వు ఎలా ఉన్నావు అంటే నీ అర్పణ, నీ శరీరంలో ఉన్న ప్రతి ఆ తలంపు నెగిటివ్స్ అన్నీ కూడా నువ్వు బలి అర్పణగా నువ్వు సమర్పిస్తున్నప్పుడు దేవాది దేవుడు మరి ఆ వాటిని జ్ఞాపకం చేసుకుని ఆ సజీవ దహనాన్ని అర్పించినప్పుడు, అంటే నీలో ఉన్న పాపాన్ని సజీవ దహనంగా నువ్వు సమర్పిస్తున్నప్పుడు ఆయన అంగీకరించడం మాత్రమే కాదు, నీకు ప్రతి విధమైన జవాబునిస్తూ నిన్ను రక్షిస్తున్నాడండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయనకి నువ్వు కావాలని చెప్తున్నాడు. ఇదిగో తృణీకరించబడిన రాయి తుదకు మూలరాయి ఏ రీతిగా అవుతుందో మన రోజు ధ్యానించాము. అంత మాత్రమే కాదు, నువ్వు బండగా ఉన్నావు కాబట్టి ఏదొచ్చి నీ మీద పడ్డా, నువ్వు పోయే దేని మీద పడ్డా దానికే నాశనం, వాటికే నాశనం, కానీ నువ్వు మాత్రం స్థిరంగా మరి బండలాగా ఉంటావని చెప్పేసి దేవాది దేవుడు చెప్తున్నాడు. అదండి మనం ఆయనలో ఉండడం వల్ల వచ్చిన ఘనత మహిమ అండి. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. మరి చివరిలో మరి ఈ మట్టల ఆదివారంలో ఎండింగ్ డే ఏం జరిగింది అనేది చూస్తే, సరే ప్రభా నువ్వు వచ్చావు, నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసావు? గాడిద మీద వచ్చావు, ఆ గాడిద పక్కకి వెళ్ళిపోయింది. నేను ముందుగా చెప్పినట్టుగా గాడిద వాల్యూ తగ్గిపోయింది, ఇప్పటికీ గాడిద వాల్యూ తగ్గిపోయిందండి. హల్లెలూయా. కానీ మరి హౌస్ ఆఫ్ ప్రేయర్ అని ఉంటుంది. అక్కడ హౌస్ ఆఫ్ ప్రేయర్ గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ఆ తర్వాత యేసు ప్రభు వారి ఎంట్రీ ఇచ్చాడు. అందరూ గొప్పగా చెప్పారు, మరి గొప్పగా ఆయన పొగడారు, ఏదేదో చేసేసారు. ఆ తర్వాత చూస్తే మరి సాయంత్రం కల్లా మరి యేసు ప్రభు వారి యెరూషలేములోకి అడుగు పెట్టిన తర్వాత, మరి గాడిద నుండి వచ్చి అడుగు పెట్టిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా అండి? మరి ఈజ్ ఎంటరింగ్ ఇంటు ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. మరి తన తండ్రి దేవుని యొక్క మందిరంలోనికి, యెరూషలేము మందిరంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఏం చూశాడు అంటే మరి అక్కడ వ్యాపారాలని చూశాడు. ఇదిగో నా మందిరము, ఇది దేవుని మందిరం అని పిలువబడుతుంది, ఇది హౌస్ ఆఫ్ ప్రేయర్, ఇది నా ప్రార్థన మందిరం, నా తండ్రి యొక్క ప్రార్థన మందిరం అని పిలువబడుతున్న ఈ ఆలయంలో మీరు వ్యాపారం చేస్తున్నారు, ఈ ఇంటిని ఈ ప్రార్థన మందిరం మీ దొంగల ఉబిగా చేసి ఉన్నారని చెప్పేసి కోపంతో దాన్ని అంతా క్లీన్స్ చేసేసాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడండి? క్లెన్స్ చేశాడు. ఎప్పుడండి? ఇదిగో మట్టల ఆదివారం దినమున తను అడుగు పెట్టడం మాత్రమే కాదు, ఆ తర్వాత తను చేస్తున్న మాట ఏంటి అంటే క్లీనింగ్ చేస్తున్నాడండి. ఈ రోజు ఆ పవిత్రమైన దేవాలయంలో ఎవరేమున్నామంటే నువ్వు నేనని మాత్రం మనం చక్కగా వాక్యం తెలిసిన వారం కాబట్టి కరెక్ట్గా చెప్తున్నాం. కానీ ఇందులో ఒక గొప్ప మర్మం ఏముంది అంటే నువ్వు ఆయన మందిరంగా ఉన్నావని నీకు తెలుసా? మాట అయితే చెప్తున్నావు, నువ్వు ఆయన మందిరంగా ఉన్నావా అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మరి ఈ హోలీ వీక్ అని చెప్పేసి ఇంకా పవిత్రంగా, అంటే ఈ 40 దినాలు ఒకెత్తు, మరి 6 రోజులు ఇంకెత్తుగా ఏమంటే ఇంకా పవిత్రంగా జీవించాలని కోరుకుంటున్నాను నా అక్క, నా చెల్లి. మరి నిజమే, మరి కొంతమంది అయితే అసలు మరి ఎంత పవిత్రంగా జీవిస్తున్నారు అంటే అసలు ఇంకా జీవితంలో ఇలాంటి పవిత్రమైన జీవితం జీవిస్తే అసలు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో నిలబడే వారు, ఎత్తబడే వారిలో వాళ్ళే మొదటిగా ఉండే అంత పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అవును, 50 రోజులు అయిపోయిన తర్వాత మరి వాళ్ళు ఏం చేస్తారు అంటే మళ్ళీ మొదటి పాప జీవితానికి వెళ్తారా అంటే వెళ్ళకుండా మానట్లేదండి. అంటే అందరూ వెళ్తారని నేను చెప్పట్లేదు, కానీ ఏదో ఒక తప్పిదం, ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నారు. కానీ ఈ 40 దినాలు ప్రతిష్ఠించుకున్నట్టుగా నువ్వు నీ జీవిత కాలం అంతా ప్రతిష్ఠించుకోమనే కదండి దేవుడు చెప్తున్నాడు. అలాంటి నిజమైన మూలరాయిగా చేయాలని కోరుకుంటున్నాడు. అలాంటి ప్రార్థన మందిరం నిత్యము ఎల్లవేళలా ప్రార్థన మందిరంగానే ఉండాలని కోరుకుంటున్నాడే, కానీ 40 రోజుల కోసము మరి పండుగల సమయంలో కోసం అని కాదండి. హల్లెలూయా. మరి నీకు ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే నేను అడిగాను, ప్రభా ఈ రోజు ఈ ప్రత్యేకమైన దినం అంటే ఈ మట్టల ఆదివారానికి ఇంకొక ప్రత్యేకత ఏమన్నా ఉంది అని అంటే ఏమంటున్నాడు తెలుసా అండి? ఆయనంట మన కోసం పాపంగా అవ్వాలని వారం రోజులు సిద్ధపడ్డాడటండి. ఆ సమయంలో దేవాది దేవుడు చెప్తున్న మాట అంటే వారం రోజులు ఈ గాడిద నీ విలువ ఎలా తగ్గిపోయిందో ఆయన విలువ దినదినం తగ్గుకుంటూ వచ్చింది. ఎలా తగ్గుకుంటూ వచ్చిందంటే శిలువ మీద మొత్తం పాపంగా అయిపోయాడు, ఆయనకైనా అర్పించబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు నన్ను పవిత్రమైన ఆలయాలుగా మార్చాలి అంటే ఆయన సమర్పించుకున్నాడు. మరి ఇప్పుడు నిన్నుండి నా నుండి కోరుకుంటుంది ఏంటి అంటే అప్పటికే ఆయన మోసిన ఆ పాప భారం సరిపోదన్నట్టుగా ఇప్పుడు నేను ఆ పాప భారాన్ని, ఇంకా ఉన్న పాప భారాన్ని, ఇంకా మనం తయారు చేసుకుంటున్న పాప భారాన్ని నాకు ఈ బిడ్డ, నాకు అర్పణగా ఈ బిడ్డ, నాకు అర్పణగా ఇవి బిడ్డ అని చెప్పేసి అడుగుతూనే ఉన్నాడమ్మా. ఎందుకంటే ప్రతి దినం మనం పడిపోతున్నాం. అవును, ఆయన నిన్నటివి, ఈ రోజుటివి, రేపటి అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్న ప్రతి పాపానికైనా వెళ్ళ చెల్లించిన మాట నిజమే. కానీ మనం ఇప్పుడు ప్రెసెంట్లో జీవిస్తున్నాం కాబట్టి మనం ప్రతి దినం దేవుని ఎలా సిలువతో మళ్ళా సిలువేస్తున్నాం అని చెప్పేసి పౌలు భక్తుడు అంటాడు కదండి. ఆయన అంటాడు, ఇదిగో మీ నిమిత్తము నేను మళ్ళా ప్రయాసపడుతున్నాను, మీరు ఆల్రెడీ రక్షణ పొందుకున్నారు, ఆ సిలువ సత్యము తెలుసుకున్నారు, కానీ మరలా పడిపోతున్నప్పుడు నేను ప్రసవ వేదన
శోధన పడుతూ మరలా మిమ్మల్ని కనుటకు, మరలా దేవునికి అప్పచెప్పుటకు నేను చేస్తున్న ప్రార్థన అంతా ఇంత కాదని చెప్తున్నాడండి. అవును, ప్రతి దినము మనము ఆయన మందిరంలోనే మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన కోసం మనం జీవిస్తాం. ఆయన వచ్చిన ఎంట్రీ అదండి. మరి ఈ వారం రోజులు మీరేం నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో, దేవునికి ఏం చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఈ వారం రోజులలో అవునా ప్రభా నేను గాడిదలాగా నన్ను మరి గణపరచాలనుకుంటున్నావు. చూడండి, గాడిదని గణపరచాడండి, మహిమనిచ్చాడు. ఆయననే మోసాడండి. నిన్ను లోకము వాళ్ళు గాడిదని పిలిస్తే నువ్వు భయపడకు, నువ్వు బండవని కూడా దేవుడు చెప్తున్నాడు. ఇదండి, అంటే నువ్వు మనుషులు ఏం పిలుస్తున్నారు, మనుషులు ఏమనుకుంటున్నారు, అది నువ్వు కాదు, కానీ దేవుడు నేను ఏ రీతిగా పిలుస్తున్నాడు, ఏ రీతిగా నిన్ను చూస్తున్నాడు, ఏ రీతిగా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఏ రీతిగా నిన్ను రక్షించాలని ఆశ కలిగి ఉన్నాడు అనేది నిజమైన సత్యము. కాబట్టి ఆ సత్యానికి మనము మరి లోబడదామా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాను, కానీ ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుండి 12వ అధ్యాయం వరకు మరి ధ్యానించినప్పుడు అక్కడ ఆ ఫిలిప్పీ రాసిన పత్రిక మరి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందుకున్నానని చెప్పేసి నేను అనుకోవట్లేదు, కానీ అంటే నేను కంప్లీట్గా పవిత్రుడిని అయ్యానని నేను అనుకోవట్లేదు, కానీ మరి ఇంకా అవ్వవలసింది ఉంది, ఇంకా నేను ఆ ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి ఆయన ముగింపులో, అంటే ఆయన పరిచర్య ముగింపు, ఇంకా మరణిస్తాడు అనే సమయంలో మరి ఆయన చెప్తున్నానండి. ఈరోజు నేను ఆ జీవితంలో కూడా ప్రతిదినం మనం తప్పులు చేస్తూనే ఉంటాం, కానీ ప్రతిదినం నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో ప్రభా నువ్వు నా కోసం ఎంతగా దిగివచ్చి తగ్గించుకొని నన్ను మహిమపరచడానికి, నన్ను హెచ్చించడానికి, నన్ను గణపరచడానికి వచ్చావు, కాబట్టి ఇదిగో నేను ఆ సత్యాన్ని మరలా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన మందిరంగా నిలబడతాను అని చెప్పేసి దేవాది దేవుడు వచ్చాడు, నిన్ను శుద్ధి చేస్తున్నాడు, నిన్ను క్లీన్స్ చేస్తున్నాడు. అప్పుడైతే రోషంగా మరి మొత్తం అల్లకల్లంగా కోపంగా చేశాడని, కానీ ఇప్పుడైతే ఆయన కరుణామయుడిగా, ప్రేమామయుడిగా, ప్రేమతోనే జాలితో చూస్తూ నిన్ను క్షమిస్తున్నాను, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరు చేసిన పాపాలు వీరికి తెలియదని తండ్రితో మొరపెడుతూ మరి అక్కడ మరణాన్ని, అంటే తన మరణాన్ని రుచి చూశాడు. దేవునికే దూరం అయిపోయాడు ఆ కొద్ది గంటలు. ఆ తర్వాత నన్ను ఏకపరిచాడండి. హల్లెలూయా. ఎవరితో ఏకపరిచాడంటే ఆయనతో ఏకపరిచాడు. ఆయన మనలోనికి వచ్చి నివసిస్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నాయన రాజుల రాజు, ప్రభుల ప్రభుడు తండ్రి, నిజమేనైనా ప్రభా ఎవరైనా మమ్మల్ని తృణీకరిస్తే మా బతుకులు ఎందుకు అని చెప్పేసి మమ్మల్ని మేము ఒక గాడిదతో పోల్చుకుంటాం, కానీ గాడిదకి ఇచ్చిన ధన్యత ఎంత గొప్పదో ప్రభా. నీవిచ్చిన సత్యాన్ని మేము గ్రహించే భాగ్యాన్ని దయచండి ప్రభా. తృణీకరించబడిన రాయి తుదకు మూలరాయి అవ్వడం మాత్రమే కాదు, కానీ దానివల్ల ఎలాంటి నష్టమే, వేరే వారికే నష్టం కలుగుతుంది. అంటే వాళ్ళు ఎవరైతే మా దగ్గరికి వచ్చి నాశనం చేయాలని చూస్తారో వారికే నష్టం, మేము ఒకవేళ ఇంకొకరికి కీడు చేయాలని చూస్తే వారికే నష్టం, కానీ మాకు మాత్రం ఏమీ జరగదని చెప్పేసి చెప్తున్నా దేవా. అంటే దీన్ని స్వార్థంగా తీసుకోవట్లేదు, కానీ ప్రభా సత్యంతో మేము ఎరిగిన వారమై నీ బండులాగా మేము నిలబడే కృపను మాకు దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.